నమస్తే. ఈరోజు లక్ష్మణరావు అనే ఒక వ్యక్తి భారతదేశ ప్రజలను, భారత స్వాతంత్ర పోరాట యోధులను కించపరుస్తూ బ్రిటిష్ వాళ్ళే గొప్పవాళ్ళు, వాళ్ళను మేము పూజిస్తాము, వాళ్ళే మాకు దేవుళ్ళు అని మాట్లాడుతున్నాడు. అతను ఒక పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నాడు. అది పక్కన పెడితే మీరు తరతరాలుగా మీరు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ తాత ముత్తాతలు కావచ్చు, అదే బ్రిటిషు వాళ్ళ యొక్క పాదాల కింద నలిగిపోయి ఉంటారు. మీరు ఒక్కసారి ఆలోచించండి లక్ష్మణరావు గారు. ఇదే విషయం మీద మీరు ఎక్కడైనా నోరు తెరిచి ఎవరితో అయినా వాదించండి, మాట్లాడండి. ఎంతమంది మీకు సమర్థిస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఒక్కరోజు మీకు బ్రిటిష్ వాళ్ళు దేవుళ్ళు, భారతీయులందరూ పనికిరాని వాళ్ళు అని మాట్లాడుతున్నారే, అంటే మీ తాత ముత్తాతలు కూడా పనికిరాని వాళ్ళేనా? మీ వంశం కూడా పనికిరాని వంశమేనా? ఒకసారి ఆలోచించండి. ఎందరో మహనీయులు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వాళ్ళందరినీ తుంగలో తొక్కి మీరు మన భారతీయుల్ని బానిసలుగా చేసి పరిపాలన చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళే మాకు చాలా పూజనీయులు అని మాట్లాడుతున్నారే, మీకు ఏమాత్రం మనస్సాక్షి లేదా? మీరు భారతదేశంలో ఎందుకు బతుకుతున్నారండి లక్ష్మణరావు గారు? మీరు ఏ పార్టీకి అధికార ప్రతినిధి అయినా కావచ్చు, పార్టీలతో మాకు సంబంధం లేదు. మేము ఒక భారతీయులుగా ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. మీరు భారతదేశం వదిలి వెళ్ళిపోకపోతే మీరు భారతదేశంలో బతకలేరు. గుర్తుపెట్టుకోండి. మీరు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి, ఉండకండి, భారతదేశంలో బ్రతకండి. దయచేసి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మీరు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, భారతదేశంలో ఉండకండి.